హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత పవన్ ఛానల్. ఈరోజు 5 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ బాంబినో ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. చాలాసార్లు మనం బాంబినో ఉప్మా చేస్తూ ఉంటాం, బట్ అదంతా సరిగా కుదరదు. గడ్డలు గడ్డలుగా అవ్వడం లేదా మెత్తగా అవ్వడం అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇది ఎంత విడివిడిగా పొడి పొడిగా టేస్టీగా చాలా బాగా కుదిరింది. సో అందుకని నేను మీ అందరితో ఈ రెసిపీని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో దానికోసం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ బాంబినో వేసుకుంటామో ఆ బాంబినో అంతా మునిగేలాగా వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. అండ్ అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మరగాలన్నమాట ఈ వాటర్. సో ఆ వాటర్ బాయిల్ అయ్యేంతసేపు మనం పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ ఆనియన్, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ వాటర్ అనేవి బాగా మరిగితేనే మనకి బాంబినో అనేది త్వరగా కుక్ అవుతుంది అండ్ విడివిడిగా కూడా అవుతుంది అనమాట. సో ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి బాంబినో అనేది అంటుకోకుండా విడివిడిగా అవుతుంది. ఈ బాంబినోని మాత్రం నీళ్ళు బాగా మరిగాక మాత్రమే వేయాలి. అంతకుముందు మాత్రం అస్సలు వేయకూడదు. ఇది మాత్రం గమనించుకోండి. నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత బాంబినోని వేయాలి. చిన్న మంట పెట్టుకొని ఒక 2 మినిట్స్ కూడా కాదు, ఒక 1 మినిట్ అలా కలిపేసేసామనుకోండి. ఆల్రెడీ నీళ్ళు బాగా మరిగాయి కాబట్టి, అండ్ అందులో మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి అది ఒక 1 మినిట్లోనే ఉడికిపోతుంది. చూడండి, మనం ఆయిల్ వేయడం వల్ల చూడండి బాంబినో ఎంత విడివిడిగా చక్కగా ఉందో. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చిన్న మంట పెట్టుకోవాలి మనం బాంబినో వేసి ఉడికించేటప్పుడు. సో ఈ వాటర్ అన్నీ కూడా నేను వేరే జార్లో దీన్ని సపరేట్ చేస్తున్నాను. సో మనం ఈ వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను అదే గిన్నెలో మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, మనకి దీనికి తక్కువ ఆయిలే పడుతుంది. మీరు నార్మల్గా బాంబినో ఉప్మా కానీ చేసినప్పుడు చాలామంది చాలా ఆయిల్ వేస్తారు. బట్ నేను చేసే వంటలన్నీ కూడా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను నేను. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి క్విక్గా కూడా అయిపోతాయి అండ్ హెల్తీ కూడా ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేడెక్కాక నార్మల్గా పోపు దినుసులు వేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్, ఆనియన్, కరివేపాకు అండ్ పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇవన్నీ కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అండ్ సాల్ట్ కూడా మరీ ఎక్కువ కాదు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఉడకాలి. అంటే ఫ్రై అవ్వాలి, కొద్దిగా వేగనివ్వాలి ఆయిల్లో. సో నేను యాక్చువల్లీ క్యారెట్స్ కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకోండి. సో ఇది ఏదైతే ఉందో క్యారెట్స్, ఆనియన్స్ ఇవన్నీ కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం వాచి పెట్టుకున్నటువంటి బాంబినోని ఇందులో వేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీకు క్యారెట్స్ అనేవి ఉడకట్లేవు ఆయిల్లో అని అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి ఒక 1 మినిట్ ఉడికించుకోండి. అప్పుడు త్వరగా ఎక్కువ వాటర్ వేయకూడదు, ఓన్లీ క్యారెట్స్ ఉడకడానికి మాత్రమే మనం వేస్తున్నాము. సో కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేశారంటే అది ఉడికిపోతుంది. చూడండి, అది మనం వేసేసి అదంతా కలిపేసేసుకుంటే వేడి బాంబినో ఉప్మా రెడీ. ఇది చాలా హెల్తీ అండ్ క్విక్గా టేస్టీగా తయారయ్యే రెసిపీ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ మీరు పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు ఈ రకంగా చేస్తే బాంబినో ఉప్మా అనేది పొడిగా టేస్టీగా అండ్ హెల్తీగా తక్కువ ఆయిల్తో చక్కగా అవుతుంది. మీకు నా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. కింద ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.